వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఇవాళ మనం ఏడుకొచ్చిన మీరు కదా సరూర్ నగర్ స్టేడియంలోకి. ఇగో గిట్ట తువ్వపొడితే పోతున్నా ఆడిపోయి హాస్పిటల్కి పోయి చూస్తుంటే ఏముంది పిల్లలు అంతా ధూమ్ ధామ్ చేస్తారు. అరే పిల్లలు మళ్ళీ వీళ్ళతో 4 ముచ్చట్లు ఆడుచుకుందాం ఏం చేస్తారని స్టేడియం లోపలికి వచ్చిన. అబ్బాయి ఇక సార్లు అయితే దగ్గరుండి పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం మస్తు అవసరం అని చెప్పేసి ఇక దాంట్లో కూడా చదువుతోటి కూడా ఆటలు కూడా చాలానే అవసరం. ఎందుకంటే ఖోఖో, ఫుట్బాల్, వాలీబాల్కి ఇవన్నీ ఆడితే కాళ్ళు చేతులు గట్టిగా ఉంటాయి. రేపు ఫ్యూచర్లో కూడా ఈ ఆటలు ఎంబడున్నాయి అనుకో కొలుగులు కూడా మంచిగా వస్తాయని చెప్పేసి ప్రతి బడిలా పిల్లలకు ప్రోత్సహించిన సారులు అందరికి నా తరపు నుంచి ధన్యవాదాలు. మాకు ఇక్కడ పెద్ద సారుండు ఆడుచుకుంటాం, మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆడిపిస్తాడు, ఎట్లా ఆడిపిస్తాడు, మన నాకు కూడా ఛాన్స్ ఉందా లేదా 2 ముచ్చట్లు ఆడతాం. వల్ల సార్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు భాస్కర్ రెడ్డి, స్కూల్ గేమ్ సెక్రటరీ, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాకి పెద్ద పోస్ట్ ఉంది మీకు. మీ అందరి సహకారంతో స్కూల్ గేమ్స్ చక్కగా నడిపిస్తున్నాం. మీరు అన్నట్టు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరం. అదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ గేమ్ ఫెడరేషన్ డిఓ రంగారెడ్డి తరపున ఈ పిల్లలందరికీ అండర్ 14, అండర్ 17 విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో టోర్నమెంట్స్ సెలెక్షన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సరూర్ నగర్ జోనల్ స్థాయి బాలాపూర్, హయత్ నగర్, మరి సరూర్ నగర్, మరి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ 4 మండలాలకు సంబంధించినటువంటి పాఠశాల బాలబాలికలు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి విభాగంలో 60 టీంలు రావడం జరిగింది. 60 టీంలు ఒక్కొక్క టీం నుండి దాదాపుగా 12 మంది క్రీడాకారులు ఇక్కడికి రావడం జరుగుతుంది. బాలురు ఒక 12, బాలికలు ఒక 12, అండర్ 14 24, అండర్ 17 24 మంది రావడం జరుగుతుంది. ఓన్లీ ఖోఖో, అక్కడ వాలీబాల్ కూడా అవుతుంది. అండర్ 14, అండర్ 17 నిన్న 14 టోర్నమెంట్ జరిగింది. ఈరోజు అండర్ 17 టోర్నమెంట్ బాలబాలికల టోర్నమెంట్ జరుగుతున్నాం. ఇది ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో టాలెంట్ కనబడి టోర్నమెంట్ కమ్ సెలెక్షన్, మంచిగా ఆడిన క్రీడాకారులు సెలెక్షన్ చేస్తూ గెలుపొందిన టీంకు బహుమతి ప్రదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇట్లా పిల్లలందరినీ రూరల్ లెవెల్లో కానీ టోటల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా తరఫున డిఓ గారి పక్షాన ప్రభుత్వ పరంగా ఈ టోర్నమెంట్ చేసి పిల్లల యొక్క టాలెంట్ బయట తీసి జిల్లా స్థాయి, జోనల్ స్థాయి నుండి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి పిల్లల్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ఇది ఒక అంచెలంచెలుగా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు జోనల్ స్థాయి సరూర్ నగర్ టోర్నమెంట్ ఈ జోనల్ సెక్రటరీ శివరంగ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. మన జిల్లాలో 8 జోన్లు ఏర్పడడం చేయడం జరిగింది. అందులో సరూర్ నగర్ ఒక జోన్. దానికి సంబంధించిన ఈ టోర్నమెంట్ మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినందుకు మరొకసారి స్కూల్ గేమ్స్ పక్షాన, రంగారెడ్డి జిల్లా పక్షాన మీకు V3 గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇంకో ముచ్చట అడుగుతా, మళ్ళీ ఇక్కడ ఉన్న పుల్లలల్లా ఖాళీ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళురా, ప్రైవేటు రా, 2 మొత్తం కలిపి ఉన్నారా? ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, రికగ్నైజేషన్ స్కూల్ ఏవైనా పాల్గొనవచ్చు. టాలెంట్ స్కూల్ గేమ్స్ అంటేనే ఆల్ అండర్ డిఓ కిందకి వచ్చాయి కాబట్టి ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రభుత్వం మరియు పాఠశాలలు 2003 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు అండర్ 17కి వస్తారు, 2006 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అండర్ 14కి వస్తారు. కాబట్టి ఆ విభాగాల్లో వాళ్ళని విడదీసి అంచెలంచెలుగా వాళ్ళకి గేమ్ టాలెంట్ని చెక్ చేసి దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులని మా జోన్ తరపున, సరూర్ నగర్ జోన్ తరపున తీసుకొని వచ్చే నెల 26, 27 డేట్స్లో ఇంకొక మహేశ్వరం మండలంలో జరిగే జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్కు, అదేవిధంగా షాద్నగర్లో జరిగేటటువంటి వాలీబాల్ టోర్నమెంట్కు, ఇదే సరూర్ నగర్ స్టేడియంలో వచ్చే నెలలో జరిగేటువంటి జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్కు పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సారు మంచి ముచ్చట చెప్పిన మళ్ళీ పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా మస్తు అవసరం. ఇక హైదరాబాద్ ఇక ప్రత్యేకంగా మన తెలంగాణ ఇక సార్ ఎప్పుడు అన్నాం మళ్ళీ ఇప్పుడు అయ్యే సెలక్షన్స్, ఈ సెలక్షన్ జరిగిన తర్వాత వచ్చే నెలలో జిల్లా స్థాయి టోర్నమెంట్ ఉంది. కబడ్డీ మాత్రం 25, 26, 27 తారీఖు మహేశ్వరం మండలంలో ఉంటుంది, కోళ్ళపడకల్ అనే గ్రామంలో. మరి ఆ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, డిఓ గారు, కలెక్టర్ గారు అందరూ రాబోతున్న వీళ్ళ ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల, స్కూల్ పిల్లల యొక్క టాలెంట్ చూడడానికి అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. ఇక గుర్తుపెట్టుకోరు ఈ నెల 26, 27 ఇక కోళ్ళపడకల్కి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే హగో కాదు ఇప్పుడు హోంశాఖ మంత్రి అయింది అంబద్వారంలో ఇక మంచి ప్రోగ్రామ్ అక్కడ ఉంటాడు, యాద్ పెట్టుకొని మళ్ళీ స్పెషల్గా గీయాల మళ్ళీ అందరం ఆ దినం కలుద్దాం. మళ్ళీ పిల్లలందరూ చదువుతో పాటు కూడా ఇట్లా ఆటల్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చిన సార్ కూడా నా తరపు నుంచి శనార్థులు. మళ్ళీ ఇక యాద్ మారకుండా V3 న్యూస్ స్పెషల్ ఫోకస్లకి పిల్లల ముచ్చట అందరు మీ అందరి గురించి తీసుకొని వచ్చిన మా కెమెరామ్యాన్ రవాణాతోటి మీ సీన్ అన్న ఉంటాం మళ్ళీగా.
ఇంకో ముచ్చట చెప్తా, ఆడపిల్లలు అంటే ఇంటికే పరిమితం కాదు, ఇక ఆడపిల్లలు లేచిరా చదివిర్రా ఇక 10 అయిపోగానే పెళ్లి చేసుడు కాదు, లక్ష్యం టార్గెట్ పెట్టుకోకుర్రి. ఆడపిల్లలు అంటే ఆడ పులులు, ఇవాళ ఇక పోలీసు వాళ్ళు అవుతారు, లాయర్లు అవుతారు, ఇక బస్సు డ్రైవర్లు కూడా అవుతారు, అట్లా పోయి మెట్రో ట్రైన్ కూడా నడుపుతారు. ఏం మామూలుగా తక్కువ చూసుకోకరి, ఆడపిల్లలను తక్కువ అంచనా వేసారు అనుకో అగ్నిపాలు అవుతారు. మళ్ళీ గాలను కూడా 4 ముచ్చట్లు అది తెలుసుకుంటా. చెల్లెలు లేడికెళ్ళి వచ్చిరు. చెల్లె నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? గిరీష. గిరీష యాడికెళ్ళి వచ్చినావు? హైద్నగర్. హైద్నగర్. హైదరాబాద్కి ఏం చేస్తుంటారు అమ్మయ్య? కార్ అమ్మ నాయన ఏం చేస్తారు? మమ్మీ టైలర్, డాడీ కార్ డ్రైవర్. అమ్మ ఇంటికాడ ఉండి మిషన్ కుడుతుంది, నాయన కార్ డ్రైవర్. కార్ డ్రైవర్. మరి నువ్వేం చదువుతున్నావు? నేనా 7th. ఏ స్కూల్ చదువుతున్నావు? కృష్ణవేణి టాలెంట్ స్కూల్. కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్. యాడుంది స్కూల్? మళ్ళీ ఇక్కడ బోర్డు అది హైద్నగర్. మళ్ళీ ఇవాళ ఈడికి వచ్చినావు, ఏం చేయనీకి వచ్చినావు? ఖోఖో ఆడడానికి. ఖోఖో ఆడుకోనీకి వచ్చినావు. మళ్ళీ ఎట్లా ఆడుతున్నావు? మస్తు ఆడుతున్నాం. మంచిగా ఆడుతున్నావా? సరే, మళ్ళీ నువ్వు చదువుతో పాటు ఖోఖో కూడా ఆడుతున్నావు, మళ్ళీ చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? పోలీస్. పోలీస్. పోలీస్ ఎందుకు కావాలనుకుంటున్నావు? మా మమ్మీ మా డాడీ ఇష్టం, పోలీస్ అవ్వాలని అనుకుంటారు. పోలీస్ కావాలి, ఎవరైనా దొంగతనం కూడా చేస్తా బొక్కలు ఇరగొట్టాలంటావు, న్యాయం కోసం పోరాడుతా అంటావు. అబ్బా సూపర్ చెప్పింది ముచ్చట చెల్లి, అయితే నాకైతే మస్తు నచ్చింది. ఏమని కూడా అడుచుకుంటా. నమస్తే చెల్లి. నమస్తే. ఏ పేరు నీ పేరు? అదీబా. అదీబా. యాడ్ నుంచి వచ్చినావు? హైద్నగర్. హైదరాబాద్ నుంచి. అమ్మ నాయన ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ పని చేస్తాడు. హౌస్ వైఫ్ అంటే ఇంటికాడ ఉండి ఖాళీగా ఉంటుంది అనుకుంటావా ఏంది? పొద్దుగాల లేచింది, ఇల్లు కాలే, ఆకిలు కాలే, బాసర్లు తోమాలి, మీ బట్టలు విండాలి, మీకు వండి పెట్టాలి. మీరు ఇక కష్టం చేసి వచ్చినాం అనుకుంటారు. స్కూల్కి పోయి రాగానే బ్యాగ్ ఆడబెట్టి అన్నం పెట్టుకో, సా పెట్టుకురా అనగానే దేవుడాన్ని మీకు అన్నం పెట్టుకురావాలి, తిన్నాక ప్లేట్ కూడా తీయాలి. ఏమన్నా అంటే హౌస్ వైఫ్ అని సింపుల్గా చెప్తారు. ఇంట్లో అసలైన కష్టపడుతుంది అమ్మ నీళ్ళకి తెలియదు కదా. అవును. మళ్ళీ ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? పోలీస్. పోలీస్. నువ్వు కూడా పోలీసేనా? మళ్ళీ ఇక నువ్వు పోలీస్ అయితే ఎప్పుడైనా నేను కనిపిస్తే మన నన్ను లోపలేసావా ఏంది? ఏమేవో కదా గుర్తుపెట్టుకుంటా అంటావు. సరే, మళ్ళీ ఇక ఇప్పటికైతే పోలీస్ టార్గెట్ పెట్టినా మళ్ళీ ఎట్లా ఆడుతున్నాం మళ్ళీ ఇక్కడ వచ్చి? మస్తు ఆడుతున్నాం. మళ్ళీ మీ సార్లు మళ్ళీ మంచిగా చెప్తారా? మళ్ళీ ఇట్లా కాదు ఇట్లా ఆడాలని మస్తు చెప్తారు. మంచిగా చెప్తారా? మీ సార్ల పేరు ఏం పేరు? మా సార్ పేరు కృష్ణ సార్. కృష్ణయ్య సార్. మళ్ళీ కృష్ణయ్య సార్కి మళ్ళీ మా V3 న్యూస్ ఛానల్ తరఫు నుంచి సార్కి ఒకసారి నమస్తే చెప్తావా లేదా? నమస్తే సార్. అబ్బా అలా కృష్ణయ్య సార్ మంచివాడు అంట, నింబలంగా నలుగురు నడిపిస్తాడంట. ఈ చెల్లెని కూడా అడుచుకుంటా. ఏం చెల్లె బాగున్నావా? ఏం పేరు నీ పేరు? లక్ష్మీ వర్షిత. లక్ష్మీ వర్షిత. ఏం చేస్తుంటావు నువ్వు? ఆడడానికి వచ్చిన. ఆడడానికి వచ్చినావు, చదువుతలేవా? ఏం చేస్తావా అని చదువుతున్నా. ఏం చదువుతున్నావు? 8వ తరగతి. ఎట్లా చదువుతున్నావు? మంచిగా. అమ్మ నాయన అందరు బాగురా? అమ్మ నాయన ఏం చేస్తారు మళ్ళా? డాడీ రియల్ ఎస్టేట్, మమ్మీ ఇంటికన్నా ఉంటుంది. డాడీ రియల్ ఎస్టేట్ అంట. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏందో అనుకున్నారు. ఇక పొలాలు ఉంటాయి గాడ గీడ, తెలియని వాళ్ళకి మంచిగా చూపి ఉన్న కాడ క్లియర్గా ఉంటాయి, క్లియర్గా లేకుంటా లేదని చెప్పేసి జాగాలు చూపి అమ్మిపించారు. సరే కొలువు మంచిగానే చేస్తున్నాడు, మంచిగా నడవాలన్నా. మనం ఏమైదాం అనుకుంటున్నావు? నేను ప్లేయర్ అవుదాం అనుకుంటున్నా. ప్లేయర్ అనుకుంటు. ఏ ప్లేయర్? కబడ్డీ ప్లేయర్, ఖోఖో ప్లేయర్. రెండు నువ్వు ఎత్తుకోవద్దా? మళ్ళీ నేనేం ఆడాలి? నువ్వు కూడా ఒకటి తీసుకో. నన్ను ఒకటి తీసుకోమంటావు? రెండింటి మీద ఆశ ఉంది కానీ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే అంటావు. తప్పకుండా తల్లి, ధన్యవాదాలు. నీ విలువైన సమయం ఇచ్చి 2 ముచ్చట్లు చెప్పి. అబ్బా ముచ్చట అయితే మంచిగా చెప్పింది. ఈ చెల్లె నడుచుకుంటా పిటి విషయాలేగానే కనిపిస్తుంది. ఏం చెల్లె బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? సింధు. సింధు. వాయమ్మ పేరు జబర్దస్త్ పేరే పెట్టుకుంది సింధు. సింధక్క ఏం చేస్తుంటావు నువ్వు? ఖోఖో ఆడడానికి, ఇంకా చదవడానికి. కాదు, నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగినా. 9th ఇయ్యం. 9th. ఎట్లా చదువుతున్నావు? బాగానే. అందరు మంచిగా మంచిగున్నారు. నువ్వు చదివి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కలెక్టర్. కలెక్టర్. ఓయ్యా పెద్ద కొలువే పెట్టింది. దండాలమ్మ కలెక్టర్ అమ్మ. చూస్తాం మళ్ళీ ఇక దగ్గరనే ఉంది. ఇప్పుడు 9 అంటే 10, 11, 12, 13, 15 కలెక్టర్ కొలువు వస్తుందిగా. చూడాలి మన నీ ఆశ ముందుకోవాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ఇప్పటిదాకా అయితే చెల్లెని కూడా అడుచుకున్నాం, మళ్ళీ ఇంకో చెల్లెడు అడుచుకుంటా. చెల్లె నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? సింధు. 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 మొత్తం సింధు 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 ఆ పేరు ఫేమస్ అయిపోయిందని చెప్పేసి ఈమె కూడా పెట్టుకున్నట్టుంది. అమ్మ నాయన ఏం చేస్తారు? టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్. ఎట్లా నడుస్తుంది మళ్ళీ? బాగా నడుస్తుంది. అమ్మ నాయన చూసిర్రా, రేపు ఇడ్లీ అమ్మాలంటే ఇవాళ పిండి నానబెట్టి రుబ్బాలి, అంత కష్టపడుతున్నారు. మళ్ళీ నువ్వు ఎట్లా చదువుతున్నావు? మంచిగా చదువుతున్నావా? ఏ స్కూల్ చదువుతున్నావు? కృష్ణవేణి టాలెంట్ స్కూల్. ఏడుంది స్కూల్? హైదరాబాద్. ఎట్లా చెప్తారు సార్ వాళ్ళు అందరు? మళ్ళీ బాగా చెప్తారు. మంచిగా చెప్తారా? మళ్ళీ ఇక్కడ ఆడనీకి వచ్చిన ఎవరు తోలుకొచ్చారు? పీటీ సార్. పీటీ సార్. ఏం పేరు మీ సార్ పేరు?
కృష్ణ సార్. కృష్ణ సార్ మంచిగా చెప్తాడా మళ్ళీ? సూపర్ చెప్తాడు. సూపర్ చెప్తాడా? సార్కు నమస్తే చెప్తావా లేదా మళ్ళీ సార్? నమస్తే సార్. సార్లు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఇంత దూరం వచ్చి ఆటలు పాటలు అన్నీ మంచిగా సార్ కూడా ఫస్ట్ సార్లతోటి అమ్మ నాయనకు ఫస్ట్ దండం పెట్టాలి, తర్వాత పంతులకు చెప్పాలి, అంతేనా? మరి చదివి ఏమైదాం అనుకుంటున్నావు నువ్వు? డాక్టర్. డాక్టర్. పోయ్యా నాకు ఇంకో డాక్టర్ దొరికింది, ఇక కాళ్ళు గుంజిన చేతులు గుంజిన ఏం లేదు, చక్క పోతా గోళీలు తెచ్చుకుంటా. సరే మళ్ళీ ఇక మంచిగా చదువుకొని ప్లేయర్గా డాక్టర్ కూడా మళ్ళీ గీ అన్న నడుచుకుంటూ ఒకటే నవ్వుతుండు, ఎవరో ఏందో తెల్లంగా చేసుకుంటా. అన్న నమస్తేనే. అన్న నమస్తే అన్న. నీ పేరు? నీ పేరు? నా పేరు కృష్ణ అన్న. ఓయమ్మ ఈయన సారే ఉన్నట్టు నేను దూరం ఉంటా మళ్ళీగా. నాకు అప్పటిసారి తెలియదు, నేను కూడా స్టూడెంట్ అనుకున్నా, సేమ్ అదే హైట్ ఉంటే ఇక అడుచుకుంటా కుల్లా చెప్పాలే. సార్ మళ్ళీ ఎట్లున్నావు? బాగున్నాం సార్. అమ్మ నాన్న అందరు బాగురా? అందరు బాగున్నా. అయితే నువ్వు సారు మా నాకు అప్పటిసారి తెలియదు, నువ్వు తెలిస్తే నేను ఫస్ట్ నీతోటే ముచ్చట పెడుతోని అన్న. ఎన్నేళ్ళ మళ్ళీ నువ్వు ఈ ఆటల పోటీలకు వచ్చి? నేను ఇది 9వ సంవత్సరం అన్న. పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నా నేను స్కూళ్ళలో చేయడం కూడా. అంటే నీ గవర్నమెంట్ కోల్వా? లేదు, ప్రైవేట్. ప్రైవేట్ నుంచి చేస్తావు. ఏమేమి ఆటలు నేర్పిస్తావు? నేను కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, టోటల్గా అన్ని గేమ్స్ ఆడిపిస్తుంటాను. అమ్మ నాకేం ఫిగర్ లేదు, ఇక ఖోఖో నేర్పిస్తాడు, వాలీబాల్ నేర్పిస్తాడు, ఇంకా అన్న క్రికెట్ నేర్పిస్తావా? క్రికెట్ కూడా నేర్పిస్తాను. ఇక నేను రేపటిసారి దీటికే వస్తా. ఈ బొర్ర చూడు ఎట్లా పెరిగింది, ఇవాళ రేపు ఒక్కరికి చూడ వీడ బొర్ర లేదు నాకు తప్ప. ఎందుకంటే వీళ్ళు మంచిగా పొద్దున్న లేచి ఆటలు ఆడుతారు కాబట్టి 6 ప్యాక్ హెల్తీ గుర్రు. ఇక గిట్ల బుర్రలు పెంచుకుంటే మళ్ళీ దాకాల పోటీ ఓవర్స్ వస్తుంది. సార్ నీ తరపు నుంచి పిల్లలు ఎట్లెట్లుంటే బాగుంటుందో 2 ముచ్చట్లు చెప్పు మళ్ళీ. వాళ్ళు మనకు చాలా వరకు స్కూళ్ళలో పిల్లలను చదువుకే పరిమితం చేస్తారు. వ్యాయామం వల్ల పంపిస్తే కూడా వాళ్ళకి ఏ రోగాలు రాకుండా హెల్తీగా మంచిగా ఉంటారు. మన ఫిట్నెస్ మనకు ఏర్పడితే కంపల్సరీ వీళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి 24 అవర్స్ వీళ్ళకి స్కూల్ పై అయిపోయినా కూడా వీళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వీళ్ళకి గేమ్స్ ట్రైనింగ్ ఇస్తున్నా. అందుకని పిల్లలు బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు. సూపర్ సారు, సూపర్. మంచి ముచ్చట చెప్పిండు. కొన్ని స్కూళ్ళల్లో అయితే మా స్కూల్కే పెద్ద బోర్డు రావాలి ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి పొద్దుగాలాడుతుంది ఒకటే, ఇక ఎదురు కూర్చుతారు చూడు, ములికాటను పెట్టి అట్లనే కూర్చున్నట్టు ఉంటుంది. గట్లేం కాదు, పిల్లలకు చదువుతో పాటు ఆట కంపల్సరీ అవసరం చెప్పేసి రాజు సార్ మంచి ముచ్చట చెప్పిండు. పిల్లలకి చదువు ర్యాంక్ ఎంత ఇంపార్టెన్సో ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్ చెప్పి ఆటలకు ప్రాముఖ్యత ఇస్తూ గత 9 సంవత్సరాలు పిల్లలకు విన్నట్టు ఇంటూ ప్రోత్సాహం ఇస్తున్న రాజుసారికి నా తరఫు నుంచి మా V3 యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. సారు ధన్యవాదాలు. మనం మీ విలువైన సంబంధించిన ముచ్చట్లు చెప్పినందుకు ఈరని కూడా అడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే అన్న. నీ పేరు? నీ పేరు? ప్రసాద్. ప్రసాద్ అన్న ఏం చేస్తుంటావు? నారాయణ స్కూల్లో పీటీగా పనిచేస్తున్నాను. నారాయణ స్కూల్లో పీటీ సారు. నువ్వు కూడా సార్వేనా? సార్ టీషర్ట్ వేసుకుంటే నీ స్టూడెంట్ అనుకున్నా. లేదు సార్నే అన్న. మళ్ళీ ఎన్నేళ్ళు ఆయన ఇప్పుడు ఆటలలోకి వచ్చి? నేను వచ్చేసి 10 సంవత్సరాలు అవుతుంది. నేను స్కూల్లో మా పిల్లలకు నేర్పబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఇంత ముందుకేనా ఆడి కప్పులు కొట్టుకొచ్చినావా? జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగింది. జాతీయ స్థాయిలో అంటే పెద్ద పెద్దోళ్ళు ఇచ్చారు నీకు కప్పులు? ఇచ్చారు, పెద్ద పెద్దలు. ఏమేమి ఆటలు నేర్పుతున్నావు వీళ్ళకు? ఇప్పుడు నారాయణ స్కూల్ అనేది ఒక స్టడీకి పరిమితం అన్న ఈ కాలంలో అలాంటిది మేము ప్రూవ్ చేసుకుంటున్నాం. నారాయణ స్కూల్లో గేమ్స్ కూడా ఉంటాయని. అదేవిధంగా మా స్కూల్ నుంచి ఇప్పటి వరకు 4 రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. కబడ్డీలో, ఖోఖోలో పాల్గొనడం జరిగింది. అదే మా స్టూడెంట్ మా పక్కనే ఉన్నారు ప్రభాస్ అని. అదేవిధంగా వాళ్ళకు కూడా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ అన్ని గేమ్స్లో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఖోఖోలో గర్ల్స్, బాయ్స్ 2 3వ బహుమతి పొందారు. కబడ్డీలో కూడా 3వ బహుమతి పొందారు మా పిల్లలు. సూపర్ సారు, సూపర్. మన మంచి ముచ్చట చెప్పినావు. నారాయణ అనగానే చదువుకే పరిమితం కాదు. నేను వచ్చినా కాబట్టి మా పిల్లలకు ఆటలు నేర్పిస్తా. రష్యాలో గాడ కాదు పక్క దేశం పోయి ఫ్లైట్లో పోయి తీసుకొని వచ్చిన కప్పులు అంటుంది. సూపర్ సార్ మంచి ముచ్చట చెప్పినా. ఆడుకోవట గిప్పులు అని మళ్ళీ ఎర్ర టీషర్ట్ వేసుకుంటే. ఏం తమ్మి నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నీ పేరు? ప్రభాస్. అమ్మ హీరో పేరు పెట్టుకుని అమ్మ ఏ సినిమా తీస్తుండే ఆడుచుకుంటాం. మళ్ళీ ప్రభాస్ అంటే మస్తు పొడుగుంటాడు, ఇట్లా చూడాలి. నువ్వు పొచ్చుకున్నావు? ఏమో ప్రభాస్కే తెలవాలి. అంటే ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నా. అవును. మా ప్రభాస్ సినిమా చూసినావా మొన్న? చూడలే. ప్రభాస్ పేరు పెట్టుకొని ఇంకా సినిమా చూడవా? మళ్ళీ ఎందుకు వచ్చినావు వీడికి? ఖోఖో ఆడడానికి. ఖోఖో ఆడనిక ఏమో కప్పులు తీసుకొచ్చినావాట, నిజమేనా? నిజమే. ఏడవై తెచ్చినావు? ఈయన ఆడినాం సరూనగర్ డిస్ట్రిక్ట్ తరపున. నగర్లో. అమ్మ నాన్న పేరు ఏం పేరు? శంకర్ కళ. శంకర్ కళ. ఏం చేస్తుంటారు అమ్మ? టీ షాప్. టీ షాప్. అమ్మాయి ఎంత కష్టపడి టీ స్టాప్ పెట్టి నేను చదివిస్తారో గుర్తు పెట్టుకో. కానీ ఇంకో ముచ్చటే చెప్తా. అసలైన దేవుళ్ళని ఇంటికాడ పెట్టుకుంటారు, ఉత్త దేవుళ్ళకి పోయి గుళ్ళకి పోతారు. ఇక గుళ్ళు ఏముంటుంది, విగ్రహాలు తయారు చేయకముందుకేమో రాళ్ళు, తయారు చేసినాక దేవుళ్ళు పోయి గుడి చుట్టూ తిరిగి కళ్ళు మూసుకొని మొక్కుతాను. దేవుడా నాకు ఎగ్జామ్లో 100 మార్కులు రావాలని నేను చదువుకున్నా సరే అని కోరికలు కొడతారు. కానీ అసలైన దేవుళ్ళు మన అమ్మాయిలే గుర్తు పెట్టుకోవాలి, మంచిగా చదువుకోవాలి. సరేనా? సరేనా. సూపర్. మొత్తం మీద అయితే ఈరోజు మన వనస్థలిపురంలో ఉన్న స్టేడియంలో ఇక్కడ ఆడుతున్న చిన్నారులతోటి అలాగే సార్లతోటి మంచి సందేశం తీసుకున్నాం. V3 న్యూస్ స్పెషల్ స్పోర్ట్స్ ఫోకస్లో కెమెరామెన్ రవితో మీ యాంకర్ సీను.